ప్రియమిత్రులారా, భక్త బాంధవులారా, ఈశ్వర్ని పాదపద్మాలకి నమస్కారం చేస్తూ ఆదిశంకర్లకి ప్రణమిల్లుతూ మనం ఇప్పుడు నెక్స్ట్ శ్లోకమైన 84వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు మీకు ఒక అమ్మాయి ఉంది అనుకోండి. ఆ అమ్మాయి పెళ్ళి యుక్త వయసు వచ్చింది అనుకోండి. ఆమెకి పెళ్ళి చెయ్యాలి అంటే మీకు మంచి పెళ్ళి కొడుకుని మీరు వెతకాలి అనుకోండి. సో అన్ని శుభలక్షణాలు ఉండాలని మీరు కోరుకుంటారు కదండి. ఇలా ఉండాలి, మంచి డబ్బు ఉండాలా, లేకపోతే గుణం ఉండాలా. ఇవాళ రేపు డబ్బు గురించే చూస్తున్నారు. పూర్వం అలా కాదండి. పిల్లడు సరి అయిన వాడా కాదా, సద్గుణవంతుడా కాదా, ఇలాంటివన్నీ చూసేవారు. అలాగా ఇక్కడ శంకరులు ఏంటంటే తన బుద్ధి అనే కన్యని చక్కని వరుడుట శివుడు. అతను చాలా తగిన వరుడు. తనకున్న బుద్ధి అనే కన్యని గౌరీదేవితో పాటు స్వీకరించు తన బుద్ధి కన్యని చేసుకుని తన హృదయంలో హాయిగా, హృదయం అనే గృహల్లో హాయిగా కాపురం చెయ్యి తండ్రి అని బతిమాలుతున్నాడండి. శంకరుడు శివుణ్ణి బతిమాలుతున్నాడు. అబ్బబ్బబ్బా, ఈ శివానందలరంతా ఏమి రిక్వెస్ట్ చేస్తున్నారండి శంకరాచార్యుల వారు పరమశివుణ్ణి. అతని హృదయ పద్మాల్లో వచ్చి, హృదయ కమలంలో వచ్చి కూర్చో అతని పాదపద్మాలు పెట్టమని, పరమశివుడి యొక్క పాదపద్మాలని తన హృదయాల్లో పెట్టమని బతిమాలుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏ విధంగా చెప్పారో చూద్దాం. ఈ ముందు శ్లోకాన్ని చదువుకుందాం. శివ తవ పరిచర్య సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. ఇప్పుడు మనం విడదీద్దాం ప్రతి పదానికి. చాలా ఈజీగా ఉంది, చూడండి. శివ అంటే ఓ శుభప్రదుడా, ఓ భవ అంటే ఓ సర్వోత్పాదకుడా, సకల భువన బంధో అంటే సమస్త లోకాలకి బంధువైన వాడా, సచ్చిదానంద సింధో అంటే సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనంద సింధో అంటే సచ్చిదానందాల అన్నిటికీ సముద్రం లాంటివాడా, సదయా అంటే దయ కలవాడా, తవ నీకు గౌర్యా సహా పార్వతీదేవితో కూడా పరిచర్యా సన్నిధానాయ అంటే సేవ చేయడానికి ప్లస్ దగ్గర ఉండడానికి మమ నా యొక్క గుణధుర్యాం సకల గుణములను వహించిన బుద్ధి కన్యాం బుద్ధి అనే కన్యకును ప్రదాస్యే దానం చేస్తాను. త్వం నీవు హృదయగేహే నా హృదయము అనే గృహమునందు సర్వదా ఎల్లప్పుడూ సంవస అంటే వసించు, సుఖముగా నివసించు అని రిక్వెస్ట్ చేస్తున్నారండి. అబ్బబ్బబ్బా, ఎంత బాగుందండి. దీని వివరణ చూద్దాం ఇప్పుడు. ఈశ్వరుడికిట ఎన్ని మంచి గుణాలు చెప్పారో చూడండి. ఈశ్వరుడేమో శివుడు, భవుడు, సకల భువన బంధువు, సచ్చిదానందమూర్తి, సదయుడు అంటే మంచి వరుడు అన్నమాట. అటువంటి ఈశ్వరునికిట పరిచర్యలు చేయడానికి, నిరంతరం అతని దగ్గర ఉండడానికి సుగుణ సుందరి అయిన తన బుద్ధి అనే కన్యను ఈశ్వరుడికి సమర్పిస్తానని ఆమెని గౌరీదేవితో కలిసి ఆమెతో సహా తన హృదయ గృహంలో చక్కగా నివసించమని శంకర్లు అడుగుతున్నారండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వరుడికి ఉండవలసిన సకల సద్గుణాలు ఉన్నాయి అని చక్కగా చెప్పారో చూడండి. ఈశ్వరుడు శివుడు. శివుడు అంటే ఏంటండి? కన్యలకు, ఆడపిల్లలకు కావాల్సిన పురుషత్వం అంటే మ్యాలీనెస్ అంతా అతనిలో ఉందండి. ఈసుల్లో నిండుగా ఉన్నది అని చెప్తున్నారు. తర్వాత ఏంటి? భవుడు. భవుడు అంటే ఏంటంటే అన్నీ అతని ద్వారా పుడతాయండి. సో సర్వము అంటే సంతానోత్పత్తి అతని వల్ల చక్కగా జరుగుతుంది.
అంటే చక్కని సంతానాన్ని ప్రసాదించగలిగే గుణం భవంలో ఉంటుంటారు. తర్వాత ఏంటి, భువన బంధువు అంటే బంధువులందరినీ చక్కగా ఆదరించి, ఎంతమంది వచ్చినా చక్కగా ఆదరించి సౌజన్యంగా చూపెట్టి గుణం సమృద్ధిగా అతల్లో ఉందిటండి. నెక్స్ట్ది ఏమన్నారు, సచ్చిదానంద సింధుడు అన్నారు. అంటే సత్ అంటే మంచితనం, చిత్ అంటే జ్ఞాన సంపద, ఆనందం అంటే ఆరోగ్య లక్షణాలు, ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయిటండి. ఇంకా ఏమన్నారు, సదయుడు అన్నారు. అంటే దయామూర్తి, దయాగుణం కలిగిన వాడు అన్నారు. అంటే భార్యను హింసించడం, ఎప్పుడు కోపం చూపెడుతూ ఉండడం, ఆమె మీద అధికారం చలాయించడం, ఇటువంటివి అటువంటి గుణాలే అతనిలో లేవుట. అయితే ఈ విధంగా ఈశ్వరులో అన్నీ ఉత్తమ పెళ్లి కొడుక్కి వరుణ్కి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి కదా. మరి తన బుద్ధి అనే కన్యకు కన్యాదానం చేస్తానంటున్నాడు కదా, ఎలా ఉంటుంది అంటే ఆమె కూడా ఉత్తమ వధువుకు ఉండవలసిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి అని చెప్తున్నారండి. బుద్ధి అనే కన్యక గుణధుర్య అంటే శాస్త్రాల్లో ఉత్తమ వధువుకి ఏ లక్షణాలు అయితే ఉండాలని చెప్పారో ఆ లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళీ ఏదో నువ్వే గ్రేటు, నా బుద్ధి తక్కువ, నా దగ్గర ఉన్న కన్య ఏదో తక్కువ అని చెప్పటం లేదండి. నా కన్య కూడా నీకు తగినదే సుమా, అన్ని ఉత్తమ గుణాలు ఉన్నాయి. నీకెన్ని ఉత్తమ గుణాలు ఉన్నాయో నా బుద్ధి కన్య దగ్గర కూడా మంచి గుణాలన్నీ ఉన్నాయి. అయితే గౌరీదేవితో పాటు వచ్చిన గృహంలో నివసించంటే మరి ఆల్రెడీ శివుడికి గౌరీదేవిని పెండ్లాడేశాడు కదండి. మరి బుద్ధి కన్యను కూడా స్వీకరిస్తే గౌరీదేవి ఒప్పుకుంటుందా? అందుకోసం శంకర్లు ఏమిటంటున్నారు, గౌరీదేవికి ఈశ్వరునికి ఇద్దరికీ నా బుద్ధి కన్య పరిచర్యలు చేస్తుంది సుమా, చేస్తూ సహాయకురాలుగా ఉండడానికి తప్పక ఒప్పుకుంటుంది. అందుకు నువ్వు ఈ గౌరీని మరియు నా బుద్ధి కన్యను ఇద్దరూ నీకు సేవ చేస్తారు, నా బుద్ధి కన్యను వివాహమాడు అన్నారు. వివాహమాడి ఏం చేయమంటున్నారు, గౌరీదేవితో పాటు కలిసి తన హృదయం అనే అందాల భవనంలో సుఖంగా నివాసం ఉండమని ఈశ్వర్ని కోరుతున్నారండి. అంటే ఎంత చమత్కారంగా చెప్తున్నారో చూడండి. అంటే తన బుద్ధి ఎప్పుడూ శివుని చెంతనే ఉండాలి అన్నది శంకర్ల తాలూకా ఆశయం అండి. ఈ విధంగా బుద్ధి కన్యను పెండ్లాడి గౌరీదేవితో కలిసి శంకరుల్ని హృదయ మందిరంలో తన హృదయ మందిరంలో కానీ మకాం పెడితే అప్పుడు అతనికి సాక్షాత్తు శంకరుడికి సేవ చేసి భాగ్యం దొరుకుతుంది కదండి. ఈశ్వరుని సేవ చేసి భాగ్యం దొరుకుతుంది కదా. అలాగే ఈశ్వర సాన్నిధ్యం కూడా లభిస్తుంది కదా. అందుకు తన కోరికని శివుడు తప్పకుండా అంగీకరిస్తాడని శంకర్లు ఆశపడుతున్నారు. ఎందుకంటే ఈశ్వరుడు సదయుడు కదండి. భక్తులు ఏమైనా అడిగితే దేన్ని నో అనడు, తప్పకుండా తీరుస్తాడు. అతను సకల భువన బంధువుడు కదా. అందుకు తప్పక శంకరాచార్యులు వారు చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. అలా ప్రార్థిస్తే తప్పకుండా పరమ ఈశ్వరుడు అతని కోరికని మన్నించి అతని మనసులో వచ్చి కూర్చుంటాడని. బాగుంది కదండి ఈ శ్లోకం. సో మనం కూడా ఈ శ్లోకాన్ని చదువుతూ పరమశివుల్ని ప్రార్థిద్దాం, మన మనసులో వచ్చి కూర్చోమని.